బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడులో గాయపడిన వారికి సంఘీభావం ప్రకటించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఈ క్రమంలో హైదరాబాద్లోని రామేశ్వరం కేఫ్ ను సందర్శించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ఆయన పేర్కొన్నారు. ఇదో పిరికిపంద చర్యగా అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. అక్కడి ఆహారాన్ని రుచి చూసిన ఆయన అది చాలా బాగుందన్నారు. కేఫ్ కు ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలం పేరు పెట్టారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఓవైసీ అక్కడి సందర్శకులతో సంభాషించారు. కాగా 2 రోజుల క్రితం బెంగళూరులోని వైట్ఫీల్డ్లోని దాని బ్రాంచ్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు.